నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో ప్రతి శాఖలో ఫిర్యాదుల విభాగం అత్యుత్తమ సేవలే లక్ష్యమన్న సీఎం కేసీఆర్ కొత్త పురపాలక రెవెన్యూ చట్టాలపై గవర్నర్ కు వివరణ ఇంటి నుంచే పౌర సేవలకు దరఖాస్తు మీ సేవ 2.0 వర్షన్ విడుదల చేసిన తెలంగాణ ఐటీ శాఖ దళారుల ప్రమేయానికి స్వస్తి నేడు ఢిల్లీలో ఈసీ సాంకేతిక కమిటీ సమావేశం అభ్యంతరాలను తోసిపుచ్చుతూ హరిప్రసాద్నే పంపాలని తెలుగుదేశం నిర్ణయం యూపీలో వేడెక్కిన ప్రచారం 40 స్థానాలకు పోటీ చేయలేని ఎస్పీ బీఎస్పీలు ప్రధాని పదవిపై ఆశ పెట్టుకున్నాయని మోదీ విసుర్లు నేటి నుంచి అమేఠీలో ప్రియాంక పర్యటన నేడు కర్ణాటకకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాండ్యలో దేవేగౌడ మనవడి తరపున ప్రచార సభలు తెరాస రాష్ట్ర స్థాయి సమావేశం నేడు స్థానిక ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న గులాబీ దళపతి అమెరికాలో అతిపెద్ద విమానం తొలి పరీక్ష విజయవంతం A380 ఎయిర్ బస్ కు 1.5 రెట్లు పెద్దది చౌకగా చిన్న ఉపగ్రహాల ప్రయోగమే లక్ష్యం పంచాయతీ నుంచి సచివాలయం వరకు ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా పాలనా సంస్కరణలు తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు గవర్నర్ నరసింహన్తో గురువారం దాదాపు 3 గంటల పాటు సమావేశమైన సీఎం ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం కోసం ప్రతి శాఖలో ఫిర్యాదుల విభాగం తేనున్నట్లు తెలిపారు పురపాలక చట్టం ఆమోదం కోసం ఎన్నికల సంఘం అనుమతితో త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సీఎం కేసీఆర్ గవర్నర్కు వివరించారు ప్రజల కోణంలో పాలనా సంస్కరణలు అమలు చేయాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్కు తెలిపారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు గ్రామ సచివాలయం నుంచి రాష్ట సచివాలయం వరకు ఉత్తమ సేవలు అందించేలా పాలనా వ్యవస్థను తీర్చిదిద్దనున్నట్లు వివరించారు ప్రతి శాఖలోనూ ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేస్తామని ఎవరైనా లంచాలు అడిగినా సేవలు సరిగా అందించకున్నా చర్యలు ఉంటాయని తెలిపారు పౌర సేవలు అత్యుత్తమ స్థాయిలో ఉంటాయని అనుమతులు ఇతర అంశాలకు సంబంధించి ఏమాత్రం వేచి ఉండాల్సిన అవసరం రాదని గవర్నర్కు చెప్పారు పాలనాపరమైన అంశాలు లేకుండా అధికారిక వ్యవస్థలో మార్పులు చేయబోతున్నామని ప్రతి జిల్లాలో 6 అధికారుల బృందానికి అన్ని బాధ్యతలు అప్పగించి వారి ద్వారానే సేవలు అందిస్తామని స్పష్టం చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే పాలనా సంస్కరణలు చేపట్టాలని భావించిన ఉన్నతాధికారుల కొరత కొత్త జిల్లాల ఏర్పాటు తదితర కారణాల వల్ల సాధ్యం కాలేదని సీఎం కేసీఆర్ గవర్నర్కు తెలిపారు ప్రజలకు అవినీతిరహిత సేవలు అందించడానికి కొత్త చట్టాలు విధానాల్లో మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు ఇప్పటికే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కొత్త పుస్తకాల పంపిణీ సత్వర రిజిస్ట్రేషన్ చేపట్టామని ఇది సంపూర్ణం కాలేదని క్షేత్రస్థాయిలో సమస్యలున్నాయని గవర్నర్కు చెప్పారు ప్రధానంగా లంచాల గురించి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు ఒక్క రెవెన్యూ శాఖలో కాకుండా ఏ ప్రభుత్వ విభాగంలోనూ అవినీతి ఉండరాదనే లక్ష్యంతో కొత్త చట్టాలు రూపొందిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు పురపాలక శాఖలో ఎన్నో సమస్యలు ఉన్నాయని అందుకోసమే కొత్త పురపాలక చట్టాన్ని తేవాలనుకుంటున్నట్లు గవర్నర్కు చెప్పారు నూతన రెవెన్యూ పురపాలక చట్టాలు దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు కొత్త చట్టాల ఆమోదం కోసం శాసనసభ సమావేశాలు నిర్వహించాల్సి ఉందన్న కేసీఆర్ ఇందుకోసం ఎన్నికల సంఘం అనుమతి కోరాలని నిర్ణయించినట్లు వివరించారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం లేకుండా చూస్తున్నామని ప్రాజెక్టుల నిర్మాణం కూడా వేగంగా జరుగుతోందన్నారు సీఎం కేసీఆర్ తన ఆలోచనలు పంచుకునే సమయంలో గవర్నర్ నరసింహన్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది తెలంగాణలో పౌర సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఐటీ శాఖ మీ సేవ 2.0 వెర్షన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఇక నుంచి ప్రజలు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది ఇప్పటికే టీ యాప్ ఫోలియో ద్వారా పలు సేవలు అందుబాటులోకి తెచ్చిన ఐటీ శాఖ తాజాగా 2.0 వెబ్ వర్షన్లో 37 ప్రభుత్వ సేవలను ఇంటి నుంచే పొందే వెసులుబాటు కల్పిస్తోంది కుల ఆదాయ నివాస ధృవీకరణ పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్లు ఈసీ పురపాలక సంబంధిత సేవల్ని నూతన వెర్షన్ ద్వారా పొందవచ్చు మీ సేవ పోర్టల్లో సిటిజన్ సర్వీసెస్ ను ఎంచుకుని పూర్తి వివరాలతో రిజిస్టర్ చేసుకుంటే నూతన సేవలను పొందే అవకాశం కల్పించారు ఈ విధానంలో ఇంట్లో నుంచి దరఖాస్తు చేసుకున్న అనంతరం సర్టిఫికెట్ మంజూరైతే ఆ నంబర్ చూపించి మీ సేవా కేంద్రాల్లో తీసుకోవాల్సి ఉంటుంది దాంతో పాటు దరఖాస్తు రుసుం విషయంలో మధ్యవర్తి ప్రమేయం లేకుండా ఉంటుంది నూతన విధానంలో పౌర సేవలు పొందేందుకు ఫీజులను ఆన్లైన్లోనే చెల్లించాలి
ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఇవాళ జరిగే ఈసీ సాంకేతిక నిపుణుల భేటీకి హరిప్రసాద్నే పంపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అతన్ని చర్చలకు అనుమతించాలంటూ తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఈసీకి లేఖ రాశారు. 10 ఏళ్ల క్రితం ఆయనపై కేసు నమోదైనా ఇప్పటి వరకు అభియోగపత్రం దాఖలు చేయలేదని పేర్కొన్నారు. ఆయనపై కేసు పెట్టిన తర్వాత కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్లు ఖురేషీ, సంపత్తో హరిప్రసాద్ చర్చలు జరిపిన విషయాన్ని తెలుగుదేశం ఎంపీ కనకమేడల గుర్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానానికి చంద్రబాబు మద్దతిస్తే ఈవీఎంల లోపాలను కూడా సమర్థించాలా అని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రశ్నించారు. తెలంగాణలో పనిచేసి ఏపీలో మొరాయించిన ఈవీఎంల వెనుక కుట్రని ఎందుకు ప్రశ్నించకూడదన్న ఆయన తెలుగుదేశానికి కంచుకోట లాంటి ప్రాంతాల్లోనే ఈవీఎంలు ఎందుకు పనిచేయలేదో చెప్పాలని ట్విట్టర్ వేదికగా నిలదీశారు. ఈవీఎం దొంగలని అంటే కొందరు నాయకులు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్లో అస్తవ్యస్త ఎన్నికల నిర్వహణపై తెలుగుదేశం పోరాటం వారికి చెలగాటంగా మారిందని లోకేష్ చెప్పారు. ఈవీఎంలపై అనుమానాలుంటే జగన్, మోదీ, కేసీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని అన్నారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యమంటూ భాజపా ఎంపీ పుస్తకం రాయొచ్చు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చని కేసీఆర్ మీడియాకి చెప్పొచ్చు, కానీ 50% వీవీప్యాట్లు లెక్కించాలని తెలుగుదేశం మాత్రం కోరకూడదా అని లోకేష్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రచార పర్వంలో సుడిగాలి పర్యటనలతో దూసుకుపోయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పుడు కర్ణాటకలో ప్రచారానికి సిద్దమయ్యారు. ఎన్డీఏ వ్యతిరేక కూటమి బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ సిద్దం చేసుకున్నారు. ఇవాళ కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి మద్దతుగా చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విపక్ష కూటమి పార్టీల తరపున ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి సిద్దమయ్యారు. ఇవాళ కర్ణాటకలోని మైసూర్లో కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమన్న ధీమాతో ఉన్న చంద్రబాబు ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని మోదీ తిరిగి అధికారం చేపట్టకుండా జాతీయ స్థాయిలో ప్రచారం చేయనున్నారు. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఢిల్లీ వెళ్లి ఈసీ తీరును ఎండగట్టిన తెలుగుదేశం అధినేత ఏపీలో ఎన్నికల ప్రక్రియ కేంద్రం కనుసన్నల్లో జరిగిందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే మధ్యాహ్నం వరకు చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయకుండా కుట్ర చేశారని ఆరోపించారు. మహిళలు, వృద్ధులు అధికంగా ఓటింగ్లో పాల్గొనడం తమ విజయానికి దోహదం చేసే అంశాలని తదుపరి లక్ష్యంగా మోదీని ఓడించేందుకు ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి సిద్దమైనట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక తర్వాత ఢిల్లీ, యూపీ, పశ్చిమ బంగాల్, తమిళనాడులో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఈ నెల 21న ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్న తెలుగుదేశం అధినేత మే 8, 9 తేదీల్లో మమతా బెనర్జీకి మద్దతుగా పశ్చిమ బంగాల్లో ప్రచారం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశానికి మద్దతుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, దేవేగౌడ తదితరులు ప్రచారం చేశారు. అదేవిధంగా చంద్రబాబు కూడా వారి తరపున ప్రచారం చేయనున్నారు. ఓవైపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే మరోవైపు ఈసీ లోటుపాట్లపై చంద్రబాబు పోరాటం కొనసాగించనున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తనలాంటి వారు ప్రధాని కాగలిగారని ప్రధాని మోదీ అన్నారు. అంబేద్కర్ మన దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని, ప్రజల మద్దతుతో అంబేద్కర్ చూపిన మార్గంలో దేశాన్ని నడిపిస్తున్నానని అన్నారు. ఉత్తరప్రదేశ్ అలీగఢ్లో ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల్లో 40 స్థానాల్లో పోటీ చేయలేని వారు ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఎస్పీ బీఎస్పీ కూటమిని విమర్శించారు. అంబేద్కర్ను మర్చిపోకూడదని ఆయన విధానకర్త అని ప్రధాని కొనియాడారు. साहब के संविधान की ताकत है वंचित शोषित समाज से निकलकर देश के राष्ट्रपति पद पर एक सज्जन बैठे। आज गांव किसान के सामान्य परिवार से उपराष्ट्रपति पद पर कोई बैठा है और ये बाबा साहब अम्बेडकर की कृपा है कि एक चाय वाला आज देश का प्रधानमंत्री बना। आप सभी लोगों के सहयोग से बाबा साहब अम्बेडकर के बताए रास्ते पर चलने के लिए ये चौकीदार दिन रात कोशिश कर रहा है. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు తన సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేఠీలో ప్రచారం నిర్వహించనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం అమేఠీ చేరుకోనున్న ప్రియాంక తొలుత పార్టీ శ్రేణులతో సమావేశమవుతారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఆ తర్వాత నియోజకవర్గంలో పర్యటిస్తారని చెప్పారు. ఇప్పటివరకు గాంధీ, నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేఠీలో కాంగ్రెస్ ప్రాభవం తగ్గుతుందన్న ప్రచారం నేపథ్యంలో ప్రియాంక ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి హస్తం పార్టీ ప్రియాంకపై భారీ ఆశలు పెట్టుకుంది. యూపీలో పార్టీకి పూర్వ వైభవం తేవాలన్న లక్ష్యంతో ఆమెకు తూర్పు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు ప్రియాంక ఈ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం రాత్రి మరో 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ వారణాసి, లక్నో నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయలేదు. లక్నో నుంచి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ పోటీ చేస్తుండగా వారణాసి నుంచి ప్రధాని మోదీ రెండోసారి పోటీ చేయనున్నారు. ప్రియాంక పోటీ చేయాలని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు బలంగా కోరుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తే పార్టీ విజయావకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి విన్నవిస్తున్నారు.
కర్ణాటక చిత్రదుర్గ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ ప్రయాణించిన హెలికాప్టర్లో ఒక నల్ల ట్రంక్ పెట్టె తీసుకుని రావడంపై వివరణ కోరాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చిత్రదుర్గ ప్రచార సభకు వచ్చిన మోదీ తన వెంట నల్లని ట్రంకు పెట్టె తెచ్చారని, తర్వాత ఆ పెట్టెను ప్రధాని కాన్వాయ్తో సంబంధం లేని ప్రైవేటు వాహనంలో తరలించారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఆరోపించారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఆయన ట్రంకు పెట్టెలో ఏముందో విచారణ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. चित्रदुर्गा में प्रधानमंत्री के हेलीकॉप्टर से एक काला बड़ा बक्सा उतारा गया और उसको एक प्राइवेट व्हीकल जो कारकेड में शामिल नहीं थी उसके अंदर रखवाया गया और वो एकदम से वहां से चली गई. ये जानकारी हमारे पास आई है कल, उसका वीडियो हम आपको भी दिखाते हैं. कर्नाटक में सुबह हमारी प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष हमारे नेतृत्व ने चुनाव आयोग को इसकी लिखित शिकायत करी है. हमारी मांग है इसकी तुरंत जांच हो. త్వరలో జరిగే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తున్న తెరాస నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 450 మంది కీలక నేతలను ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెరాస అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. త్వరలో జిల్లా మండల పరిషత్ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ఆ దిశగా అధికార తెరాస సన్నాహాలు ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లా పరిషత్లతో పాటు 530కి పైగా మండల పరిషత్లలో జయకేతనం ఎగురవేయాలని భావిస్తోంది. ఇటీవల అసెంబ్లీ, పంచాయతీ, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టినందున త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగుతుందని తెరాస అధినాయకత్వం విశ్వాసంతో ఉంది. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2:30 గంటలకు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీ అభ్యర్థులతో పాటు 450 మంది ముఖ్య నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెరాస అధినేత సీఎం కేసీఆర్ ఈ భేటీలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 22 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం సిఫార్సు చేసిన నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులను ముందుకు నడిపించే కీలక బాధ్యతను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేపట్టనున్నారు. గుంటూరు జిల్లా పల్నాడులో తమ పార్టీ కార్యకర్తలు, నేతలపైన అక్రమ కేసులు ఎత్తివేయాలని వైకాపా డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లతో పాటు వైకాపా అభ్యర్థులు గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇనిమెట్లలో పోలింగ్ కేంద్రాన్ని ఆక్రమించేందుకు సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రయత్నించారని, ఆ క్రమంలోనే ప్రజల ఆగ్రహంతో తిరగబడ్డారని వైకాపా నేత బొత్స చెప్పారు. వైకాపా పోలింగ్ ఏజెంట్ ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం దారుణమని బొత్స పేర్కొన్నారు. అనే వ్యక్తి ఎన్నికల సమయంలో అతను గంటన్నర సేపు బూత్ లో కూర్చొని అక్కడ ఉండడం అనేది చట్ట వ్యతిరేకం. ఎప్పుడు కూడా నాయకత్వాలు చేసే వాళ్ళు వెళ్లి 5 సమయం పాటిస్తూ 5 నిమిషాలు, 1 నిమిషం, 2 నిమిషాలు చూసి అక్కడ నుంచి రావాల్సిన సందర్భం. అతను చేసిన తప్పుని ఆ సామాన్య ప్రజల మీద నెట్టి వాళ్ళ మీద అక్రమంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడమే కాకుండా అక్కడ లేని మా అభ్యర్థి రాంబాబు గారి మీద, అలాగే మా నాయకుల మీద అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం ఇది ఎంతవరకు న్యాయమని చెప్పి అనడం జరిగింది. తెలంగాణలో కొత్తగా ఎన్నికైన శాసనమండలి సభ్యులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ 7 సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. శాసనసభ్యుల కోటాలో హోంమంత్రి మహమూద్ అలీ, సేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, యెగ్గె మల్లేశం, ఎంఐఎం నాయకుడు మిర్జా రియాజ్ హసన్ ఎన్నికయ్యారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఏ నర్సిరెడ్డి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూర రఘోత్తం రెడ్డి గెలిచారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విజయం సాధించారు. భద్రాద్రిలో వైభవపేతంగా సాగుతున్న తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. శ్రీరాముడి కళ్యాణ వేడుక మరుసటి రోజున జరిగే ఈ కమనీయ వేడుకలో భక్తకోటి నామస్మరణ నడుమ రామయ్య పట్టాభిషేకం జరగనుంది. మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపం ఈ వేడుకకు వేదిక కానుంది. భద్రాద్రి రామయ్యకు కలశాలతో అభిషేకం చేసి దివ్య జలాలతో సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం పాదుక పూజ చేస్తారు. విశ్వక్సేన పూజ, పుణ్యావచనం చేసిన తర్వాత శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. ఈ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గొని సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలు నేటితో ముగియనున్నాయి. చైత్రమాస బ్రహ్మోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. ఇవాటి నుంచి 5 రోజుల పాటు దుర్గాదేవి, మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం వేళ స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. ఈ నెల 17న కళ్యాణ మహోత్సవం జరగనుండగా 19న ఉదయం పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఈ నెల 20న పుష్పయాగ శయనోత్సవ కార్యక్రమ నిర్వహణతో పాటు 21, 22న పవళింపు సేవలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విమానం తొలిసారిగా గగన విహారం చేసింది. స్ట్రాటోలాంచ్ అనే ఈ లోహ విహంగం అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి బయలుదేరి 2.5 గంటల పాటు మొజావి ఎడారిపై ప్రయాణం చేసింది. ప్రయోగం అద్భుతంగా సాగిందని విమాన పైలట్ ఎవన్ థామస్ తెలిపారు. కక్షలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి రూపొందించిన ఈ విమానం ఎగిరే లాంచింగ్ ప్యాడ్గా ఉపయోగపడుతుంది. ఇది నేల మీద నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్లి రాకెట్ను జారవిడుస్తుంది. అనంతరం ఆ రాకెట్ అంతరిక్షంలోకి చేరి ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెడుతుంది. ఇంతవరకు నేల మీదే స్ట్రాటోలాంచ్ పరీక్షలు సాగాయి. తొలిసారిగా గాలిలో ఎగిరిన ఈ స్ట్రాటోలాంచ్ గంటకు 304 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని 17,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. స్కేల్డ్ కంపోజిట్స్ అనే ఇంజనీరింగ్ కంపెనీ రూపొందించిన ఈ భారీ విమానం 2 బాడీలను కలిగి ఉంటుంది. ఫుట్బాల్ మైదానం కన్నా పెద్ద వెడల్పును కలిగి ఉన్న విమానం ఏకంగా 6 ఇంజన్లతో A380 ఎయిర్ బస్కు 1.5 రెట్లు పెద్దగా ఉంటుంది. చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే మార్కెట్లో ప్రవేశించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న లిబియాలో సాయుధ దళాల ఘర్షణలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. లిబియా రాజధాని ట్రిపోలిలోని ఆక్రమించడానికి ఆ దేశ కమాండర్ ఖలీఫా హఫ్తార్ చేపట్టిన ఆపరేషన్లో ఇప్పటివరకు 121 మంది ప్రజలు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఏప్రిల్ 4న ప్రారంభమైన ఈ ఘర్షణలో దాదాపు 560 మంది గాయపడ్డారని WHO తెలిపింది. సొంతంగా లిబియన్ నేషనల్ ఆర్మీ పేరుతో సైన్యాన్ని ఏర్పరచుకున్న హఫ్తార్ ట్రిపోలిని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 2011లో లిబియా పాలకుడు గడాఫీని నాటో సంయుక్త దళాలు హతమార్చడంతో ఆ దేశంలో అంతర్యుద్ధం చెలరేగింది. కాగా ఖలీఫా హఫ్తార్కు ఈజిప్ట్, గల్ఫ్ దేశాల మద్దతు ఉండగా ప్రభుత్వానికి ఐక్యరాజ్యసమితి మద్దతు ఉంది. ఇరు వర్గాల మధ్య నిత్యం చోటు చేసుకుంటున్న వైమానిక దాడులతో ట్రిపోలి ప్రజలు క్షణమొక యుగంగా బతుకులు వెళ్లదీస్తున్నారు. భారత చైనా సరిహద్దుల్లో జమ్మూ కశ్మీర్లోని లద్దాఖ్ తూర్పు విభాగంలో ఇరు దేశాల సరిహద్దు అధికారులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బైశాఖి ఉత్సవాల్లో భాగంగా ఇరు దేశాల అధికారులు పరస్పరం కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో భారత్ తరపున బ్రిగేడియర్ వికే పురోహిత్, కల్నల్ ప్రశాంత్ రాణా, చైనా నుంచి కల్నల్ ఇన్హోంగ్ చెన్, కల్నల్ శాంగ్జాంగ్ లీ పాల్గొన్నారు. ఇరు దేశాల అధికారులు తమ జాతీయ పతాకాలకు వందనం చేశారు. క్షేత్రస్థాయిలో శాంతియుత పరిస్థితులు, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పెంపొందించడానికి ఈ సమావేశం దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు ఒక యువతిని గ్రామస్తులు అవమానించిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. జబువా జిల్లా దేవ్గఢ్కు చెందిన యువతి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుని పుట్టింటికి వచ్చింది. అయితే వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్పని తీర్మానించిన గ్రామస్తులు భర్తను భుజాలపై మోసుకుంటూ నడవాలని ఆమెకు శిక్ష విధించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నవవధువు భర్తను అతి కష్టంపై భుజాన మోసింది. ఆ వీడియో బయటకు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంగ్లాండ్ వేదికగా మే 30న ప్రారంభం కానున్న ప్రపంచ కప్ కోసం ఇవాళ భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు సెలెక్టర్లు ముంబైలో భేటీ కానున్నారు. 2వ వికెట్ కీపర్ స్థానం, 4వ నెంబర్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్, 4వ పేసర్ స్థానాలు అవసరమా కాదా అనే అంశంపైనే సెలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మహేంద్ర సింగ్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక 15వ సభ్యుడిగా స్థానం కోసం 2వ స్పెషలిస్ట్ వికెట్ కీపర్ అయితే దినేష్ కార్తీక్ లేదా రిషబ్ పంత్, స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా అంబటి రాయుడు, 4వ స్పెషలిస్ట్ పేసర్ గా పలువురు క్రికెటర్లు పోటీ పడుతున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో ప్రతి శాఖలో ఫిర్యాదుల విభాగం, అత్యుత్తమ సేవలే లక్ష్యమన్న సీఎం కేసీఆర్, కొత్త పురపాలక రెవెన్యూ చట్టాలపై గవర్నర్కు వివరణ. ఇంటి నుంచే పౌర సేవలకు దరఖాస్తు, మీ సేవ 2.0 వెర్షన్ విడుదల చేసిన తెలంగాణ ఐటీ శాఖ, దళారుల ప్రమేయానికి స్వస్తి. నేడు ఢిల్లీలో ఈసీ సాంకేతిక కమిటీ సమావేశం, అభ్యంతరాలను తోసిపుచ్చుతూ హరిప్రసాద్నే పంపాలని తెలుగుదేశం నిర్ణయం. యూపీలో వేడెక్కిన ప్రచారం, 40 స్థానాలకు పోటీ చేయలేని ఎస్పీ బీఎస్పీలు ప్రధాని పదవిపై ఆశ పెట్టుకున్నాయని మోదీ విసుర్లు. నేటి నుంచి అమేఠీలో ప్రియాంక పర్యటన. నేడు కర్ణాటకకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాండ్యలో దేవేగౌడ మనవడి తరపున ప్రచార సభలు. తెరాస రాష్ట్ర స్థాయి సమావేశం నేడు, స్థానిక ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న గులాబీ దళపతి.
అమెరికాలో అతిపెద్ద విమానం తొలి పరీక్ష విజయవంతం. A380 ఎయిర్ బస్ కు 1.5 రెట్లు పెద్ద. చౌకగా చిన్న ఉపగ్రహాల ప్రయోగమే లక్ష్యం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.